ముందుగా అందరికీ నమస్కారం. నవ్ మూవీస్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీ ఒకటి, దాని గురించి మాట్లాడుకుందాం. కన్నడ డబ్బింగ్ అయినటువంటి మూవీ మహా అవతార్ నరసింహ. మొదటిసారి ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గర చేసిన నిర్మాణ సంస్థకి మనం తప్పకుండా వాళ్ళ అభినందించాలి తీరాలి. ఇండియన్ సినిమా దగ్గర యానిమేట్ తరహా సినిమాలు చాలా అరుదు. ఈ జోనర్లో ఊహించని డివోషనల్ యాక్షన్ చిత్రాన్ని మనకు అందించినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఈ మూవీతో ఈ చిత్రాన్ని ప్రయత్నం చేయడం హర్షణీయం. ఇంకా చిత్రం బిగ్ స్క్రీన్ పై తరహా చిత్రాలు ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పవచ్చు. సినిమా ఆరంభమైనప్పటి నుంచి మొదటి 40 నిమిషాలు కథ మంచి యాంగ్జైటీగా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ వచ్చే హరహర అవతార ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందించింది. ఇక క్రేజీ యాక్షన్ సన్నివేశాలు, గ్రౌండ్ విజువల్స్ కంటికి ట్రీట్ని అందిస్తాయి. అలాగే ప్రహ్లాదుని మహావిష్ణుకు సంబంధించిన అన్ని సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్ వాటి డిజైనింగ్ చేసిన దానికి విధానం ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియన్స్కి కదిలిస్తాయి. ఇక వీటితో పాటు యానిమేషన్ సినిమా కోసం సృష్టించిన ప్రపంచం అద్భుతమని చెప్పడంలో సందేహం లేదు. భూలోకం నుంచి స్వర్గలోకం, బ్రహ్మలోకం టు ఇలా అద్భుతమైన ఫ్యాంటసీని ప్రపంచాన్ని మేకర్స్ డిజైన్ చేసినని అద్భుతంగా ఉన్నాయి. ఇక లాస్ట్ సెన్సేషనల్ ట్రీట్ మహా అవతార నరసింహ అవతారం ఇచ్చిన తర్వాత సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్గా మిగతా పాత్రలు, విజువలేషన్, యానిమేషన్ కానీ బాగానే ఉన్నాయి. ఒక్క నరసింహ అవతారం నిజంగా నరుడు సింహాన్ని కలిపితే ఎంత సహజంగా కనిపిస్తుందో ఆ రీతిలో ఉంది. ఇక్కడ నరసింహ అవతారం తాండవం మామూలు ట్రీట్ ఉండదు. ఇక మైనస్ పాయింట్స్కి వచ్చి కొంచెం మాట్లాడుకుందాం. ఇక ఇంట్రెస్ట్ స్టార్ట్ ఏంటంటే దాదాపు 40 నిమిషాల మేర కథనం అంత బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత కొన్ని మూమెంట్స్ ఒకంత డల్ అయ్యాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఒక ఫ్లోలో వెళ్తున్న సినిమాకి పాటలు టచ్ దెబ్బతీసినట్టు అనిపిస్తాయి. భక్తిపరంగా ఉన్నప్పటికీ వెళ్తున్న కథనానికి ఇవి అడ్డుగా అనిపిస్తాయి. కొంచెం స్లో కావడంతో ప్రీమాక్స్ కథనం మరీ ఎగ్జైట్గాను సాగదు, అలాగే నిరుత్సాహంగా కూడా అనిపించదు. వీటితో పాటు కొన్ని అంశాలు లాజిక్ పరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఇక ఈ సినిమా టెక్నీషియన్ విషయానికి వచ్చేస్తే ఈ చిత్రం టెక్నికల్గా చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్, ఫ్యాంటసీ ప్రపంచాలు, పాత్రలు ప్రతిదీ కొత్తగా అబ్బురపరుస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్షన్ మెచ్చుకోవాల్సి తీరాల్సింది. అలాగే డబ్బింగ్ కానీ ఇంట్రెస్టింగ్గా, ఇది ఎక్కడ కన్నడ డబ్బింగ్ సినిమా లాగా అనిపించదు. మాటలు, పాత్రలు, నోటి కదలిక పర్ఫెక్ట్గా చేయడం ఆశ్చర్యం. అలాగే ఈ సినిమాకి వెన్నుముక సంగీతం అని చెప్పాలి. తన స్కోర్ పాటల్ని ఎలివేట్ చేశాయి. ఇక దర్శకుడు అశ్విన్ కుమార్ విషయానికి వస్తే తను ఎడిటర్ కూడా చేశాడు. ఎడిటింగ్ కూడా కొంచెం బెటర్గా చేయాల్సింది, కానీ దర్శకత్వం పరంగా మంచి మార్కులు ఇవ్వచ్చు. ఇక మొత్తం మీద చూసుకున్నట్టయితే మహా అవతార నరసింహ యానిమేషన్ చిత్రం డివోషనల్. అందులో యాక్షన్ ఎలిమెంట్స్, ముఖ్యంగా మహావిష్ణు భక్తులకైతే ఈ ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. మేకర్స్ సృష్టించిన ప్రపంచం, అందులో యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే ఎమోషనల్ మూమెంట్స్, ఇంకా ఫస్ట్ హాఫ్లో వరాహ క్లైమాక్స్లో నరసింహ అవతారాల ఆడియేషన్ని కట్టి పడేస్తాయి. అలాగే విష్ణు ప్రహ్లాద్పై కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి, కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం ప్లస్గా నిలిచాయి. ఇక ఈ చిత్రం ఆడియన్స్కి ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. 3D వర్షన్లో ట్రై చేస్తే ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. మొత్తానికి తప్పకుండా గో అండ్ వాచ్ ఫిలిం. మీరు కనుక బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. నా మూవీ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మూవీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, మనకు దొరికిన సాంకేతిక పరంగా మనం రివ్యూ చెప్పడం జరుగుతుంది, గమనించగలరని గమనిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.